అనే సాహసం చేయరు. ఇటీవల కాలంలోనే మొన్న అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు, ఇక మీదట అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తి అంటే వాళ్ళ పండ్లు, కూరగాయలు, పాలు, చికెను, ఇలాంటివి, నూనె, ఇలాంటివన్నీ పెద్ద మొత్తంలో ఇండియాలో దిగుమతి చేస్తారట. ఎందుకంటే మోడీ గారు పన్ను 0 చేశారట. దిగుమతి చేసుకోవడానికి మోడీ గారు పన్ను ఎత్తేశారు కాబట్టి పెద్ద ఎత్తున అమెరికాలో ఉత్పత్తి అయిన వ్యవసాయ పంటలైతేనేమి, లేక నూనె అయితేనేమి, పాలైతేనేమి, ఇలాంటి అన్ని ఇండియాకు వస్తే ఇక మన రైతు పండించిన దానికి విలువేముంటుంది? ఎన్ని రకాలుగా రైతుల్ని మోసం చేయాలనో అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది. ఎన్ని రకాలుగా కూలీలనైతేనేమి, పేదలనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి ఎన్ని రకాలుగా మోసం చేయాలో మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మోసం జరుగుతూనే ఉంది. అయినా కూడా ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే మీ ముందుకు వచ్చింది. మేమొక్కరం కొట్లాడితే సరిపోదు. ఉపాధి హామీ బ్రతకాలన్నా, లేక బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, లేక రాజధానికి నిధులు రావాలన్నా, పోలవరం కావాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా, ఇది ఏవి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ గత 11 సంవత్సరాల అధికారంలో ఉంది, చూశాము, ఏమీ చేయలేదు. కాబట్టి చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమైతాయి.